క్లియర్గా చెప్పండి. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదు. దసరా తర్వాత దసరాలోపు అమలు చేయకపోతే దసరా తర్వాత ఢిల్లీలో దీక్ష చేస్తామని బీఆర్ఎస్ అంటుంది. ఒకవేళ ఇంకా కాంగ్రెస్ విధానం ఇలాగే ఉంటే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడి చేస్తూ ఉంటుంది. చూడండి, రాహుల్ గాంధీ మొదటి మాట నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు చెప్పలే కానీ వాళ్ళకు నా మనసులో ఉన్న మాట చెప్తే నేను అందరిలాగా మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10 ఏళ్లలో రైతుల రుణమాఫీ అన్నారు, హరిజనులకు కూడా ఇచ్చిండ్రు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి మీరు ఎందుకు ఓడిపోయినరు? దాని మీద విశ్లేషణ జరుపురా బాబు, మేధోమథనం పెట్టు. ఎంతసేపటికి కాంగ్రెస్ వాళ్ళను రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళని తిట్టడంతో మీకు లాభం జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై యు ఆర్ ఫెయిలియర్. ప్రజలకు మీ మీద మూడోసారి కూడా మేమే వస్తామని అనుకున్నారు. అలాంటిది మీరు ఓడిపోవడానికి కారణం ఏందో దాని మీద మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్పితే ఎంతసేపటి నేను రాహుల్ గాంధీ ఇంటి ముందు కూర్చుంటా